హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వంటకంతో వచ్చేసానండి. అదే ఎగ్ నూడిల్స్. ఎగ్తో నూడిల్స్ని మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన ఫుడ్ ఈ ఎగ్ నూడిల్స్. ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే చాలా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అది ఎలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వచ్చేద్దాం. ఫస్ట్ మా బాబు తిన్నాడు ఈ నూడిల్స్ చేశాక. ఎలా ఉందో చూడండి. టేస్ట్ నూడిల్స్ ఎలా ఉందో వాడు చెప్తున్నాడు. దాని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నూడిల్స్ తగినన్ని 2 ప్యాకెట్స్ దాకా తీసుకున్నానండి. 4 ఆనియన్స్, 2 ఎగ్స్, తగినంత ఉప్పు, డార్క్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్. మీకు నచ్చిన ఏదైనా నూడిల్స్ మసాలా తీసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఫస్ట్ దాని తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని నూడిల్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. పక్కన ఒక బాణలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని కొట్టేసుకోవాలి. ఆ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వెడల్పు బాణలి అయితే నూడిల్స్కి బాగుంటుందండి. నూడిల్స్ ఫ్రై చేసుకోవడానికి తగినట్టు ఉండే బాణలు తీసుకుంటే బెటర్గా ఉంటుందండి. తర్వాత ఆనియన్స్ సన్నగా పొడుగ్గా తరుక్కొని ఫ్రై చేసుకున్న ఎగ్లో వేసేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయినా ఓకే. ఫస్ట్ ఎగ్ బాగా ఫ్రై కావాలి. ఆ స్మెల్ అనేది ఉండకుండా బాగా ఫ్రై అయితే నూడిల్స్ టేస్టీగా ఉంటాయండి. తర్వాత నూడిల్స్ బాగా బాయిల్ అయ్యావా లేవా చూసేసుకొని ఒకసారి వేలుతో వీడియోలో చూపిస్తున్నట్టు చూసుకోవాలి. అలా మెత్తగా ఉంటే అలా కట్ అయితే చాలండి. బాగా చాలాసేపు పెడితే అవి చాలా మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇంకో టిప్ కూడా చెప్తానండి నేను. మనకు సరిపోయిన నీళ్లు పోసుకొని గిన్నెలో దానిలో లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ అందులో వేయాలి. వేస్తే నూడిల్స్ ఇలా అతుక్కోకుండా బయట రెస్టారెంట్లలో హోటళ్ళల్లో బండి మీద చేసుకున్న నూడిల్స్ లాగా మనకి పొడి పొడిగా వస్తాయండి. తర్వాత వాటర్ అన్ని డ్రైన్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసుకొని ఫ్రై అయిన ఎగ్స్ ఆనియన్స్లో కొంచెం వైట్ వెనిగర్, కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసేసుకోవాలి. తర్వాత లైట్గా సాల్ట్, నూడిల్స్ మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయితే ఎగ్కి ఆనియన్స్కి బాగా పట్టి తర్వాత మనం నూడిల్స్లో మిక్స్ చేసినప్పుడు చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత నూడిల్స్ బాయిల్ అయిన నూడిల్స్ దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ నూడిల్స్ ఫ్రై చేయడం ఒక పెద్ద టాస్కే. బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఎగ్ నూడిల్స్ రెడీ అండి. ఇలా ఇంట్లోనే టేస్టీగా ఎంతో హెల్తీగా చేసేసుకొని మంచిగా లాగిచ్చేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.